వెబ్కాస్టింగ్ 100% ఉంటుందండి. అవును, అంటే అన్ని పోలింగ్ స్టేషన్స్ని కవర్ చేస్తాం. 8,203 పోలింగ్ స్టేషన్, 8,203 పోలింగ్ స్టేషన్స్ విల్ బి కవర్డ్ విత్ వెబ్కాస్ట్. ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్ మన పక్కా కవర్ చేస్తాము. ఈ క్రిటికల్ తర్వాత హైపర్ సెన్సిటివ్ లొకేషన్ని బట్టి మా డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు నడుస్తున్నాయి. మళ్ళీ ఒకసారి మన ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఎంత బందోబస్తు మనం డిప్లాయ్ చేస్తాము. దాంట్లో రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కావచ్చు, కౌంటింగ్ సెంటర్ కావచ్చు, దానికి కూడా సెపరేట్ బందోబస్తు మన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 3 లేయర్స్ సెక్యూరిటీ అక్కడ కౌంటింగ్ సెంటర్లో, తర్వాత రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా సెపరేట్ భద్రత, అది కూడా లేయర్డ్ బందోబస్తు ఉంటుంది. తర్వాత మన కొన్ని పికెట్స్, కొన్ని చెక్ పోస్ట్, ఇవన్నీ బందోబస్తు మన మొత్తం కౌంట్ చేసి we will inform you, but at least there will be 25,000 police personnel which will be deployed minimum for these municipal elections. యా, ఇప్పుడు ఆయుధాల రికవరీ సంబంధి ఈ రోజు నుంచి ఈ మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ along with the component from our revenue department also, so they will be starting the checking. ఈ 1800 weapons మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అప్పుడు ఆల్రెడీ మనం డిపాజిట్ చేయడం జరిగినాయి. ఇంకో కొన్ని వెపన్స్ అర్బన్ ఏరియాలో కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ అర్బన్ ఏరియాలో ఉన్న అన్ని లైసెన్స్ వెపన్ మన పక్కాది డిపాజిట్ చేస్తాము. తర్వాత ఎక్కడైనా ఇల్లీగల్ ఫైర్ ఆర్మ్స్ కానీ అమ్యునేషన్ అని ఎక్కడైనా ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద చర్య తప్పద్దు. డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అండ్ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలా మంచి సీజర్, దాంట్లో డ్రగ్స్ కానీ క్యాష్, తర్వాత ఈ ఫిర్బీస్, లికర్, ఇవన్నీ మనం చాలా బాగా చేశాము. సో ఈ ఎలక్షన్లో కూడా, మున్సిపల్ ఎలక్షన్లో కూడా we are trying our best that not a single repoll like Gram Panchayat election and free and fair conduct of election. Thank you. ఈ సెన్సిటివ్ ప్లేసెస్లో ఇప్పుడు 1926 అది సెన్సిటివ్ ప్లేసెస్గా మనం గుర్తించాము. 4,975 నార్మల్ అండ్ 1,302 హైపర్ సెన్సిటివ్గా అది గుర్తించాము. 1,302 హైపర్ సెన్సిటివ్. ఈ ఎలక్షన్ ఇప్పుడు పార్టీ లైన్లో ఉన్నాయి కాబట్టి ఈ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. ఈ ఎలక్షన్స్లో కొన్ని కమ్యూనిటీ సెన్సిటివ్ లొకేషన్స్ కూడా, పోలింగ్ స్టేషన్స్ కూడా మనకు ఉన్నాయి. అక్కడ మన ఎక్స్ట్రా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. ఆల్రెడీ బైండింగ్ ఓవర్ చేయడం అది మొదలైంది. అండ్ ది బైండింగ్ ఓవర్ ఇది సింపుల్ ఉండదు. ఇప్పుడు ఫైనాన్షియల్ ష్యూరిటీతో బైండింగ్ ఓవర్ చేస్తాము. సో ప్రతి ఎవరెవరు గత కేసులో నేరస్తుగా గుర్తించాము మనము ఎలక్షన్ కేసెస్లో స్పెషల్లీ, వాళ్ళ మీద స్పెషల్ నిఘా ఉంటుంది. ఇప్పుడు కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఇప్పుడు మనకు నిర్మల్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి, బైన్సా ఉన్నాయి, నిర్మల్ ప్రాపర్ ఉన్నాయి, ఖానాపూర్ ఉంది, తర్వాత మన నిజామాబాద్ ఉంది, బోధన్ ఉంది. సో ఇలాంటి కమ్యూనల్ సెన్సిటివ్ మనకు మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో అక్కడ మన ఎక్కువ ఫోర్సెస్ డిప్లాయ్ చేయాలా, అక్కడ ఎక్కువ మనము ఈ ఫ్లాగ్ మార్చెస్ కానీ ఎక్కువ అక్కడ నిఘా పెట్టాల్సిన ఉంటుంది. థ్యాంక్ యూ. GHMCకి ఎలక్షన్ లేదండి. వాట్ ఎవర్ ఈజ్ GHMC, there is no election. ఇప్పుడు మాకు ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో రంగారెడ్డి జిల్లా సంబంధి అమంగల్, చెవెల, ఇబ్రాహీంపట్నం, తర్వాత మొయినాబాద్, షాద్ నగర్ అండ్ శంకర్పల్లి ఈ మా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో వస్తున్నాయి. సో అక్కడ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి.
ఇప్పుడు రేపటి నుంచి మేడారం జాతర ఉంది, మీరు చెకింగ్ వెహికల్ చెకింగ్ అవి పెడితే భక్తులు ఇబ్బందులు పాల్గొంటారని చెప్తున్నారు. వాటిని నేను అప్పీల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చెకింగ్కి భాగంగా మీకు చెప్పాను ఆల్రెడీ, మనం ఏమేమి క్యారీ చేయాలా, ఏం క్యారీ చేయకూడదు. 50,000 దాకా డబ్బు మీకు అనుమతి ఉంది. 50,000కి ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంటే అది ఇక్కడ బ్యాంక్ నుంచి విత్డ్రా చేశారు ఏమైనా ఉంటే అది సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ డెఫినెట్లీ వీ విల్ నాట్ టచ్ దోస్ డివోటీస్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ద మెడారా. మీ అందరికీ పండుగ అది కాబట్టి అవర్ పోలీస్ సిబ్బంది ఆల్సో విల్ బి సెన్సిటైజింగ్ దెమ్ టు go for the checking strictly against the anti-social form. contested candidates expenditure ఎంత కార్పొరేటర్లకి ఎంత లేకపోతే కౌన్సిలర్లకి ఎంత అనేది ఆల్రెడీ అందరికీ ఇన్ఫార్మ్ చేశానండి. 1,50,000 and 50,000 దట్ హ్యాస్ బిన్ కమ్యూనికేటెడ్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో once again on behalf of all the voters I appeal to them through you that we are ready for conducting elections in a fair and neutral way, and we request and appeal to all of them that they should come forward and exercise their franchise on the 11th of this month, and so that these elections the voter turnout will be more than 80%. That is what we would like to appeal to all of you. And ee vidhanga ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి చక్కగా చేయాలి అని మేము అనుకోవాలి అంటే ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా అపీల్ చేయడం జరుగుతుంది. ఓటర్లు చక్కగా 11వ తేదీన పండుగకు జాతరకు ఎలాగెళ్తారో అలాగే ఈ ఓటర్ల పండుగ కూడా వేయించేసి 85% కంటే ఎక్కువ ఓటర్ టర్నౌట్ ఈ ఎలక్షన్లలో సాధించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నామని అందరికీ తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. రేపటి నుంచి నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఎన్నికల అధికారి రాణి కుముదిని ప్రకటించారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు కూడా వెల్లడి కాబోతున్నాయి. మరోవైపు 8,203 పోలింగ్ స్టేషన్లు, 16,031 బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లలో సిద్ధం చేసినట్లు చెప్పారు. మరోవైపు ఎన్నికలకు సంబంధించి ఇటు భద్రతా పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. 50,000 అంటే పోలీసు వాహనాల చెకింగ్ అన్నది కంపల్సరీగా ఉంటుంది. నగదు క్యారీ చేసేవారు 50,000 వరకు ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. 50,000 కంటే ఎక్కువగా క్యారీ చేస్తే అందుకు తగిన ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలు దీనికి సహకరించాలని వారు కోరారు. వెబ్కాస్టింగ్ పరిధిలోకి ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా ఉంటాయి. ఆ వెబ్కాస్టింగ్ ద్వారానే ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూ ఉంటామని చెప్పేసి అన్నారు. పోలింగ్ సెంటర్ల దగ్గర 3 అంచెల భద్రతా ఏర్పాటు అన్నది ఉంటుందన్నారు. So please have a look at the election schedule that is on your screens. The election notice will be issued tomorrow, that is 28/1/26, and they will start taking the nominations from tomorrow. The last day for filing the nominations is 31st January 2026. After scrutiny and disposal of appeal, the last day of withdrawal and also the final list of contesting candidates will be given on the 3rd February. The date of poll is 11th February. Counting will be done on the 13th and the results will be declared soon after the counting process is completed. So this is the schedule for direct elections to all the 2,996 wards covering these 116 municipalities and 7 municipal corporations. 2,996 వార్డ్ ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఇవి ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను కవర్ చేస్తూ ఉన్నాయి. ఇక ఓటర్ల సంఖ్యకు వస్తే
టోటల్ ఓటర్స్ 52,43,000లో 25,62,000 మెన్ ఓటర్స్, 26,80,000 ఫీమేల్ ఓటర్స్, అదర్స్ 640. So the voter demographics, if you see, the total number of voters are 52.43 lakhs. The male voters are 25.62 lakhs and the female voters top the list 26.8 lakh and others are 640. And you all know that the reservations was declared by CDMA in the last week or so. BC General 463 ward offices, BC Women 391 ward offices, SC General 254 ward offices, SC Women offices 190, ST General 147 ward offices, ST Women 40 offices, Unreserved General 647 ward offices and Unreserved Women 864 ward offices. So this is the way. తెలంగాణ పోలీస్ సిబ్బందితో పాటు బయట నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా దాదాపు 2,000 మంది దే విల్ బీ అసిస్టింగ్ అస్. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళు బాగానే మాకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ చాలా సజావుగా మనం ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేశాం. ఈ మధ్యలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఆల్రెడీ 1,800 వెపన్స్ అది డిపాజిట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని వెపన్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉంటే అది కూడా మనం పక్క డిపాజిట్ చేస్తాము. తర్వాత ఈ రోజు నుంచి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్ అది మనము తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము. సో క్యాష్ కానీ, లిక్కర్, తర్వాత ఫ్రీ బీచ్, డ్రగ్స్ అండ్ మెటల్ ఈ ఐటమ్ కోసం మనము ఈ తనిఖీ పక్క అది చేస్తాం. సో మినిమం 50,000 అది దాకా క్యాష్ క్యారీ చేయొచ్చు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో 50,000కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్కా చెప్పాలా. తర్వాత ప్రతి చోట్లో ఎక్కడెక్కడ సీజర్ జరుగుతున్నాయి అక్కడ పక్క మన రిసీట్ ఇస్తాం వాళ్ళకి. తర్వాత అప్పీల్ కోసం కూడా ఎక్కడ మీరు వెళ్ళాలా అది ఆ రిసీట్ మీద అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ మున్సిపల్ యాక్ట్ 2019 తర్వాత మా భారతీయ న్యాయ సంహిత ఈ చట్టం కింద ఎక్కడెక్కడ ఈ మనకి లా ఎన్ఫోర్స్మెంట్ చేయాలా అది పక్కా మనము చేస్తాము. ఈ రౌడీ షీటర్స్ కానీ తర్వాత ఇంకా పాత ఎలక్షన్స్లో ఉన్న తెలంగాణ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మొత్తంగా 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. నోటిఫికేషన్ అన్నది రేపు అంటే 28వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మరోవైపు నామినేషన్ల ప్రారంభ తేదీని రేపటి నుంచి అలాగే 30 వరకు కూడా సమయం ఇచ్చారు. అంటే నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి తేదీ జనవరి 30గా నిర్ణయించారు. ఇక మరోవైపు పోలింగ్ అన్నది ఫిబ్రవరి 11న పోలింగ్ ఉంటుంది. మధ్యలో ఒకరోజు సమయాన్ని కేటాయించారు. అంటే ఎక్కడన్నా రీపోలింగ్ అవసరమైతే నిర్వహించేందుకు ఫిబ్రవరి 12న ఆ రోజును వదిలేశారు. కౌంటింగ్ ఫిబ్రవరి 13న ఉంటుంది. అదే రోజు రిజల్ట్స్ కూడా ప్రకటించబోతున్నారు. ఇందుకు సంబంధించి అంటే ఈ ఎన్నికల డీటెయిల్స్ అన్నింటినీ కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని ప్రకటించారు. 116 మున్సిపాలిటీలు అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ అన్నది ఉంటుంది. ఫిబ్రవరి 11న ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు ఉండనున్నాయి. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని వెబ్కాస్టింగ్ ద్వారా కూడా మానిటరింగ్ ఉంటుందని అన్నారు.